జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ సుదర్శనాయ కేతిరాజాయ నమ. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీ సుదర్శన శతకం శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు త్రిదండి శ్రీ కూరనారాయణ జీయస్వామి వారు ఒకానొక సమయంలో తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనే స్వామికి భయంకరమైన వ్యాధి ఏర్పడితే ఆ వ్యాధి నివారణ కోసంగా, అలాగనే శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంపై ఒక దుర్మార్గుడు క్షుద్ర ప్రయోగం చేయడంతో దానికి విరుగుడుగా సుదర్శన శతకాన్ని అనుగ్రహించారు అని చెబుతారు. మహత్తరమైన ఈ సుదర్శన శతకం ఎన్నో రకాలైన సమస్యలను తీర్చడమే కాక ఏర్పడినటువంటి వ్యాధులను నయం చేస్తుంది అని విశ్వాసంతో ఎంతోమంది జపం, హోమం, తర్పణం ఇవి సాగిస్తూ ఉంటారు. స్తుతిగా చేసే ఈ సుదర్శన శతకాన్ని అర్థవంతంగా సాగిస్తే బాగుంటుంది అని ప్రారంభించిన రేఖామాత్ర సూచిత భావయుక్తంగా జ్వాలా వర్ణనంలో 12 శ్లోకాలు పూర్తయ్యాయి. ఈవేళ 13వ శ్లోకం వివరణ. ముందు కవిగా ఉన్నటువంటి మహానుభావుల్ని స్తుతిస్తూ రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రేశ నుతిం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం యః తం కూరనారాయణనామకం మునిం. అస్మద్గురుభ్యో నమః. ఈనాటి ఈ శ్లోకంలో సుదర్శన భగవానుని అత్యద్భుతమైన పరాక్రమం అంటే ఆయన కిరణముల యొక్క ప్రభావం మన తాపత్రయాదులని పోగొట్టి, అంతేగాక సంసార వ్యాధిని కూడా నిర్మూలించాలి అని ఆ సూర్య చంద్రాది తేజ పదార్థాల కంటే మించిపోయిన సుదర్శన తేజస్సుని చూచి చెప్తున్నటువంటి శ్లోకం. ముందుగా శ్లోకం పఠనం. భానో భానోత్వదీయా స్ఫురతి కుమిదినీ మిత్రతే కుత్ర తేజః తారాస్తారాదధిరోస్య నలన భవతః స్వైరమైరం మదాచ్చిః శంశంతీత్థం నభస్తా యదుదయ సమయే చక్రరాజాంశవస్తే యుష్మాకం ప్రౌఢతాప ప్రభవత్ అభవగదాపక్రమాయ క్రమాంతం. ఏడవ శ్లోకంలో చెప్పినటువంటి భావాన్ని మరొక తరహాలో, ఇంకో పద్ధతిలో దీనిలో సుదర్శన భగవాన్ యొక్క కిరణముల యొక్క ప్రభావాన్ని తెలియజేస్తున్నారు. సామాన్యంగా దేవగంధర్వులు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు. ఆ సంచరించే వారికి అనుమానం కలుగుతుంది. ఏమిటి, ఆకాశంలో సామాన్యంగా సూర్యుడు, చంద్రుడు, అగ్నిదేవుడు, ఇతరమైనటువంటి కాంతినిచ్చేటువంటి అనేక ప్రభావం కలిగిన దేవతలు, వారందరూ వారి వారి ప్రభావాలను ఎలా కోల్పోయారో అని అంటూ ఆశ్చర్యపోయి వాళ్ళని అడుగుతూ ఉన్నారు ఈ శ్లోకంలో. ఏమిటి, మీ ప్రకాశాలు ఏమైపోయాయి అని అంటూ ఆ విషయాన్ని ఎంత చక్కగా కవి ఊహిస్తూ, అవును, సుదర్శన భగవాన్ యొక్క దివ్య తేజస్సు ముందు ఇవన్నీ కూడా చాలా అల్పమైనటువంటి కాంతి. సూర్యుడి ముందు అగ్గి పుల్ల కానీ అగరత్త పుల్ల కానీ ఏమైనా ప్రకాశిస్తాయా? లేవు కదా. అట్లాగా ఈ సుదర్శన భగవాన్ యొక్క దివ్య తేజస్సు ముందు మనం ఏవైతే గొప్ప తేజస్సు గలవి అని అనుకుంటున్నామో అవి వాటి వాటి కిరణాలను కోల్పోయాయి, ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి అని అంటూ ఈ శ్లోకం చెప్తోంది. భానో భానో త్వదీయా స్ఫురతి అని అంటూ ప్రారంభించారు. భాను అంటే సూర్యభగవానుడు. ఏ సూర్యభగవానుడా, ఏమిటి, ఏమైపోయింది?
నీ యొక్క త్వదీయ నీకు సంబంధించినటువంటి భా అంటే తేజస్సు, భాను స్ఫురతి నహ స్ఫురతి, సుదర్శనుని యొక్క తేజస్సు ముందు నీ తేజస్సు ఏమైపోయింది, వెలగడం లేదే. అలాగనే ఓ కుముదినీ మిత్ర చంద్రుడా, నీ తేజ నీ తేజస్సు కుత్ర ఎక్కడ అని అంటూ చంద్రుని ఉద్దేశించి అంటున్నారు. అలాగనే మిలమిలా మెరిసిపోయేటువంటి తారకల్ని చూచి, ఓ నక్షత్రాల్లారా, తారాహ ఆరాత్ స్తః, మీరు దూరంగా ఉండండి, ఈ వల్ల అసలు ప్రయోజనం లేదు అని అన్నట్లుగా అనలా. ఓ అగ్నిదేవ, ఏమిటి అధీర అసి, ఏం ధైర్యం లేకపోయిందా నీ జ్వాలని ప్రకాశింపజేయడానికి? ఐరమ్మదార్చి ఓ మెరుపు యొక్క తేజమా, నీ యొక్క వెలుతురు ఏమైపోయింది? ఓ వజ్రాగ్ని తేజస్స, నువ్వు కూడా అంతేనా అని అంటూ ఒక్కొక్కళ్ళు సంశంతి పలుకుతూ ఉన్నారట. దేనికోసమని? చక్రరాజాంశవ, సుదర్శన భగవాన్ యొక్క కిరణముల యొక్క ప్రభావాన్ని చూచి. కనుక ఇష్మాకం మీకు ప్రౌఢతాప ప్రబలతరమైనటువంటి తాపత్రయాలని, ప్రభవ ఉత్పత్తి స్థానమైనటువంటి ఈ సంసారం, అపక్రమాయ ఇవి తొలగడం కోసము, క్రమంతాం పరాక్రమించుగాక, సుదర్శన యొక్క భగవాన్ని దివ్య తేజస్సు మీ సంసార ఇతి బాధలను తొలగించడంలో సహకరించుగాక అని అంటూ ఈ శ్లోకంలో తెలియజేశారు. మరొక్కసారి శ్లోకాన్ని అనుసంధానం. భానో భానోత్వదీయా స్ఫురతి కుముదినీ మిత్రతే కుత్ర తేజః, తారాః తారాత్ అధీరః అసి అనల న భవతః స్వైరమైరం మదర్చిః, శంశంతీత్తం నభస్తా యదుదయ సమయే చక్రరాజాంశవస్తే, యుష్మాకం ప్రౌఢతాప ప్రభవత్ అభవత్ గదా అపక్రమాయ క్రమాంతం అనంటూ ఈ శ్లోకంలో మనందరికీ సంసార వ్యాధి నిర్మూలన జరగాలి అని తెలియజేశారు. సుదర్శనుడు అందరినీ రక్షించుగాక అని ఆశిస్తూ, జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాస కులశేఖరాలు వారు, హైదరాబాదు.